ఏమా ఈవిడేమో నేను తప్పు చేస్తూ ఉన్నప్పుడు నన్ను ఎవరు చూడకూడదని ఏం చేస్తుందంట, ముసుగు చేసుకుని నన్ను ఎవరో చూడట్లేదని ఆమె ప్రయత్నాలు ఆమె ప్రయోగాలు చేసుకుంటా ఉంది. కానీ అక్కడ ఎప్పటి వరకు నేను చేసినది చాలును, వ్యభిచార క్రియలో నేను మునిగిపోయాను, పాపములో మునిగిపోయాను, అయినా నేను నాశనానికి అప్పగించబడలేదంటే దేవుని కృపేదో ఉందే. హల్లెలూయా, ఉందా లేదా? ఇప్పటి నుండైనా, అర్థమైందా? ఇప్పటి నుండైనా నా ప్రవర్తన నేను మార్చుకోవాలనుకుంది. కాబట్టి వేరు చూడడానికి వచ్చినటువంటి ఇరువురిని కూడా దాచిపెట్టి ఏం చేస్తుంది, అయ్యా మీరు ఈ పట్టణాన్ని ఆక్రమించుకుంటారన్న సంగతి మాకు తెలుసు, దేవుడి పట్టణాన్ని మీ చేతికి అందిస్తారని తెలుసు. ఈ సమాచారం మాకు వినినప్పుడు మా గుండెలు ఏమైపోతున్నాయి, ఏమా? కానీ ఈ పట్టణం ఖచ్చితంగా మీరు ఆక్రమించేస్తారు, ఈ పట్టణంలో మీకు ఎదురు లేదు, అంతా దేవుడు మీకు అందించేస్తున్నాడు. కానీ ఇప్పుడు నేను మీకు మేలు చేశాను కనుక నాకు ఏదైనా క్షమ లేదు, నీ చేత అమ్మా జాగ్రత్తగా వినాలి. వాక్యం జాగ్రత్తగా వినకపోతే బూతులే వచ్చేది దీంట్లో, అర్థమైందా? బూతులే అర్థమవుతాయి, మిగిలిన ఏమీ అర్థం కాదు. ఇద్దరు మగోడు ఏ ఇంటికి వెళ్ళారు, ఆ ఆలోచన ఎప్పుడు ఆవిడ ప్రవర్తన ఏంటి, బయట నుంచి వచ్చారంటే లాలించి బుజ్జగించి చేయకూడదా? చేయడానికి అవకాశం ఉందా లేదా? వాళ్ళ దాచి వాళ్ళ కాళ్ళు పెట్టుకుని బతిమాలి అయ్యయ్య నాకు ఏదైనా చేయండి అని నక్కలా ఆమె శరీరమును చూపించి, అర్థమవుతుందా? వాళ్ళను లోపరుచుకుని నేను మీకు సహాయం చేశాను కాబట్టి, మీకు సంతోషాన్ని అందించాను కాబట్టి దీనికి ప్రతిఫలంగా మరి నాకేంటంటే అనగలదా లేదా? ఎందుకు అనట్లేదంటే వచ్చిన వాళ్ళకి నేత్రాశ లేదు. హల్లెలూయా. వచ్చిన వాళ్ళకి ఎదురుగా ఉన్నటువంటి స్త్రీ గెలిచేలా అటువంటి లక్షణాలు కలిగిందా? రెండు మాటలు మాట్లాడితే సులువుగా, కాస్త దానాలు చూపిస్తే, 4 నాణ్యాలను చూపిస్తే సులువుగా మనతో పాటు ఎదురుకు వస్తుందని ఆలోచన లేదు. ఒక్కటే ఆలోచన వాళ్ళకి, ఎరుపు పట్టణాన్ని ఏ విధముగా దేవుడు అప్పగిస్తానన్నాడు, ఏ విధంగా మనం ఉంటే దీన్ని స్వాధీనపరచుకోగలమని చూస్తున్నారు తప్ప ఎదురుగా నిలిచినటువంటి ఆ స్త్రీ యొక్క అందచందాలతోటి పని లేదు. పాపము చేసి పాపములోగా ఇద్దరిని దించి వాళ్ళను లోపరుచుకుని వాళ్ళతో ఏదైనా చేయించుకోగలిగినటువంటి పరిస్థితి ఉన్నా ఏం చేస్తా ఉంది, ప్రతిమలాడుతా ఉంది. ఏం చేస్తుంది, ప్రతిమలాడుతా ఉంది. అయ్యా మీరు పట్టణాన్ని నాశనం చేస్తారన్న సంగతి మాకు తెలుసు, కాబట్టి నేను మీకు చేసిన మేలుని బట్టి నా కుటుంబానికి, నా జనాంగానికి ఏం చేయండి. వాళ్ళు ఏమంటున్నారు, నూతులు తీసి బయట కొట్టేసేసి ముడియలు కొట్టేసేసి ఇక నేను ఇదేనా ఎంతో సత్యము ఊపిరాడలేదు దాకానే చాలే నీ అందంలో కాస్త ఏమని అడిగారా? ఈ శరీరం పంచమని అడిగారా? ఏమంటున్నారు? ఏ కిటికీలో నుంచి మమ్మల్ని కిందకి దించావో, ఏ తాడు కట్టి దించావో తాడు ఏది మేము వస్తున్నప్పుడు అది ఇదే నీకును మాకును నిబంధన. మేము ఈ పట్టణంలో అడుగుపెట్టిన క్షణాన ఆ కిటికీ వైపు చూస్తాం, దానికి కానీ ఎర్రదారము వేలాడదీసి ఉండకపోతే మేము దానికి బాధ్యత వహించము. ఇంకొకటి, మీ పట్టణంలోకి వచ్చినప్పుడు నీ బంధువులు నువ్వు ఎంతమందినైతే నీ రక్త సంబంధులను రక్షించుకోవాలని